బైక్ అయితే ఆఫీస్లో పెట్టేసాను, ఎందుకంటే కింద అంతా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా అక్కడ బైక్ మీద వెళ్ళేసరికి ఓపిక అయితే అయిపోద్ది. అందుకే ఇప్పుడు నేను చూస్ చేసుకుంది మెట్రో. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే ఎన్జీఆర్ఏ దగ్గర అయితే ఉన్నాం. సో ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్ళి మెట్రో ఎక్కేద్దాం బాగా. సో టికెట్స్ అయితే మొత్తం 2 రకాలుగా బుక్ చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అన్నమాట, పేటిఎం త్రూ, ఫోన్పే త్రూ అయితే బుక్ చేసుకోవచ్చు. రెండోది వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ క్యాష్ కౌంటర్స్ ఉంటాయి, కౌంటర్స్లోకి వెళ్ళి క్యాష్ ఇచ్చేసి బుక్ చేసుకోవడం. సో ప్రస్తుతం అయితే నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం. నేను కౌంటర్లో క్యాష్ ఇచ్చి దాంట్లో కన్నా ఆన్లైన్లో అయితే బుక్ చేస్తాను. దగ్గరపోతే మనకి అండ్ ఎవ్రీ 5 minutesకి ఒక మెట్రో అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 25 అండ్ చూస్తున్నారు కదా, సో అక్కడ కనపడుతుంది కదా, అది టికెట్ కౌంటర్. అండ్ పక్కన స్కాన్ చేసుకోవచ్చు, ఇంకా వాట్సాప్ నుంచి కూడా తీసుకోవచ్చు. మన అండ్ టికెట్ స్కానింగ్ అండ్ సెక్యూరిటీ చెక్ అయితే అండ్ ఇటు వచ్చేసరికి ఏంటంటే ఇది అటు సైడ్ కనబడుతుంది కదా, అది త్రూఅవుట్స్ నాగోలు. ఇప్పుడు మనం వచ్చేసరికి త్రూఅవుట్స్ రాయదుర్గ్ సైడ్ వెళ్ళి, అండ్ ఇంకోటి వచ్చేసరికి అంటే మేము అమీర్పేటలో ట్రైన్ చేంజ్ అవ్వాలి. ఇది బ్లూ లైన్, అమీర్పేటలో మేము రెడ్ లైన్ చేంజ్ అవ్వాలి. సో మనం లాస్ట్ బోగి ఎక్కేస్తాం. చేశా సిస్టర్, దాంట్లో కూర్చున్నాం మనం. Next station, Secunderabad East. Doors will open on the left. తరువాతి స్టేషన్ సికింద్రాబాద్ ఈస్ట్. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. अगला स्टेशन सिकंदराबाद ईस्ट. दरवाजे बाईं तरफ खुलेंगे. ప్రాబ్లం రాదు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. బీచ్ సాంగ్ తీసేయాలి. రెడ్ లైన్ కొరకు ఇక్కడ మారింది. మారుతామండి, ఎడమ వైపున తప్పకుండా మారుతామండి. ఏమో ఏమి ఇది ఎక్కడ చూడరా, జాగ్రత్త పరచుకోండి. అవన్నీ రికార్డ్ చేశారు, కనిపిస్తుంది. अगला स्टेशन నాకు గుడ్రాని కాదు బ్రో. अमीरपेट. यहाँ पर रेड लाइन के लिए बदले. दरवाजे बाई बाईं तरफ का तरफ खुलेंगे. कृपया अपनी सामान को ले जाना ना भूलें. ఖాళీగా ఉందిరా ఈరోజు అమీర్పేట. ఫోకస్ ఫ్రమ్ మై గుండాన్పూర్ టు డబ్బులు ఎవరికి ఊరికే రావు. మియాపూర్ దిస్ వే అండ్ ఇక్కడ నుంచి కట్ చేస్తే అయ్యో ఇది మనకి మెట్రో. అండ్ హియర్ వీ హ్యావ్ ఓయో. చెప్పాలరా. సో ప్రస్తుతం అయితే అమీర్పేటలో అయితే ఉన్నాం. ఇప్పుడు అమీర్పేటలో మేము అయితే చేంజ్ అవ్వాలి. అది చూసినాం ఎంత క్యూ ఉందో. అమీర్పేటలో మొత్తం చేంజ్ అవ్వాలన్నా 4 కూడా ఉంటాయి. ఒకటి
ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటంటే బ్లూ లైన్ ఒకటి ఉంటుంది, రెడ్ లైన్ ఒకటి ఉంటుంది. రెడ్ లైన్ వచ్చేసరికి టువర్డ్స్ మెట్రో లైక్ మియాపూర్ వెళ్ళడానికి, బ్లూ లైన్ వచ్చేసరికి రాయదుర్గ్ వెళ్ళడానికి. అంతే బ్యాక్. అవన్నీ తీసామంటే దెంగుతారు నన్ను. చిక్ చిక్ చిక్.